యంగ్ ఏజ్లో అయితే నీ జాయింట్ పెయిన్ ఎవరు ఎక్కువ అనరు, కానీ 50s తర్వాత మోకాలు అరగడం, నీ పెయిన్ ఇవన్నీ మొదలవుతాయి. లెట్ us లెర్న్ అబౌట్ హౌ టు కీప్ ఇట్ హెల్దీ. ఓకే, మోకాలు అరగడం మన బాడీలో ఏ జాయింట్ అయినా సరే ఒక అరగడం లాంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒక ఏజ్ తర్వాత. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ జాయింట్. దాంట్లో మోకాల్లో చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంది, కామన్లీ అవుతుంది. అండ్ మొత్తం మన బాడీ వెయిట్ దానిపైన ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ కన్సల్టెడ్ ఫర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర. ఈ మోకాలు అరగడం ఏముంది, ఎనీ జాయింట్ ఇన్ ద బాడీ, ఎనీ జాయింట్ అవుట్ సైడ్ అవుతుంది. ఒక మషిన్ తీసుకోండి, ఒక మషిన్లో పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్లో మూవ్మెంట్ అవుతుంటుంది. అట్లనే మన మోకాల్లో కూడా బెండింగ్ మూవ్మెంట్ ఉంటుంది, వెయిట్ దాని మీద నుంచి కిందికి వెళ్తుంది. ఇవన్నీ వల్ల ఒక ప్రెషర్ వస్తుంది, ఒక మోకాల మీద ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్తో మెల్లిమెల్లిగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన లైఫ్లో సెకండ్ హాఫ్లో అరగడం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ అరగడం వల్ల మోకాలు నొప్పులు మొదలవుతాయి. ఇది 4 స్టేజెస్లో నడుస్తుంది. స్టేజ్ 1, 2, 3, 4. ఫస్ట్ స్టేజ్లో నొప్పి ఇన్ఫ్రీక్వెంట్గా, అంటే అప్పుడప్పుడు జస్ట్ కొన్ని మెట్లు ఎక్కితే దిగితే మేబీ వన్స్ ఇన్ 1 వీక్ అట్లా నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్లో ఇంకా కొంచెం ఫ్రీక్వెన్సీ దానిది పెరుగుతుంది, సివియరిటీ ఆఫ్ పెయిన్ కూడా పెరుగుతుంది. ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్ దాకా వచ్చినప్పుడు పెయిన్ ఈజ్ కాన్స్టెంట్, రోజు ఉంటుంది. మనం ఒక 10-15 మినిట్స్ నడుస్తే కూడా మనకి నొప్పి మరీ ఎక్కువ ఘోరంగా ఉంటుంది. అండ్ ఫైనల్ స్టేజ్, దట్ ఈస్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, అంటే ఈ మోకాలు మనది మొత్తం అరిగిపోయింది. ఆ స్టేజ్లో అసలు ఈవెన్ 5 మినిట్స్ వాకింగ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఈ స్టేజ్లో అంటే ప్రతి స్టేజ్లో దాని ట్రీట్మెంట్ వేరే వేరే రకంగా అవుతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇవి మనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాము. ఈ స్టేజ్లో మెయిన్ ఫోకస్ ఫిజియోథెరపీ, అంటే మోకాల్ ఎక్సర్సైజెస్ పైన ఉండాలి. మోకాల్ ఎక్సర్సైజెస్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిజియోథెరపిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ టు డూ ఇట్, మీరు ఇంట్లో చేయాలి. దాట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో మనం ఫస్ట్ క్వశ్చన్, మోకాల్ మనం హెల్దీ ఎట్లా పెట్టుకోవాలి, మన నీ జాయింట్ హెల్దీ ఎట్లా పెట్టుకోవాలంటే యాజ్ సూన్ యాజ్ యూ నోటీస్ ద నీ పెయిన్స్, మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎక్సర్సైజెస్ నేర్చుకొని రెగ్యులర్గా రొటీన్లీ ఎవ్రీడే ట్వైస్ అ డే 10 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు. మనం ఫుడ్ మీద బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీద హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేస్తాము. అంతే ఇంపార్టెన్స్తో ఎక్సర్సైజెస్ చేస్తే కూడా బాడీ పార్ట్స్ విల్ బి హెల్దీ. ఓకే, అది ఇనిషియల్ స్టేజెస్లో. ఈ మోకాల్ ఎక్సర్సైజెస్తో పాటు కొన్ని ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రికాషన్స్ ఏంటంటే కింద కూర్చోకూడదు. ఇప్పుడు మన క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటాం, ఇంగ్లీష్లో స్క్వాటింగ్ అంటాము. అంటే వజ్రాసన, పద్మాసన లాంటి పొజిషన్స్ మనం ఎక్కువసేపు పెట్టుకుంటే ఆ వేర్ అండ్ టేర్ ప్రాసెస్ ఇంకా స్పీడప్ అవుతుంది, ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. అది మీరు ఎక్కువసేపు అట్లా కూర్చుంటే స్టేజ్ 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 ఈ ప్రోగ్రెషన్ ర్యాపిడ్లీ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఈ ఎర్లీ స్టేజెస్లో 1, 2, 3లో మీరు మెడిసిన్స్ రోల్ కూడా ఉంది. సో యూ కెన్ టేక్ ద మెడిసిన్స్ అండ్ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఆ కంట్రోల్లో పెట్టొచ్చు మీరు. ఈ ప్రోగ్రెషన్ సపోజ్ 4th స్టేజ్ వరకు వెళ్తే, లాస్ట్ స్టేజ్ అంటే టోటల్ వేర్ అవుట్ ఆఫ్ ద నీ జాయింట్, ఆ స్టేజ్లో మాత్రం నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఒకటే సొల్యూషన్ ఉంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. దాంట్లో 2-3 టైప్స్ ఉన్నాయి, పార్షియల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ అండ్ కొత్తది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. దీంట్లో ఏం చేస్తాము, అరిగిన బోన్ అండ్ కార్టిలేజ్ అది కట్ చేసి ఆర్టిఫిషియల్ మెటల్ జాయింట్ వేస్తాం అక్కడ. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒకసారి చేస్తే నీ జాయింట్, కొత్త నీ జాయింట్ లైఫ్ నెక్స్ట్ 15 to 20 years ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సర్జరీ. అండ్ రోబోటిక్ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఈ సేమ్ ప్రొసీజర్ ఇంకా సేఫ్గా చేయొచ్చు, యాక్యురేట్గా చేయొచ్చు అండ్ రీహాబిలిటేషన్ కూడా ఇంకా ఫాస్ట్ అవుతుంది. పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్కి మనం ఒక 1 month అట్లా కొంచెం ఫిజియోథెరపీ సపోర్ట్ ఇస్తే దే విల్ బీ ఆన్ దేర్ ఓన్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సర్జరీ.